మరలా మీకు సమయం ఇస్తాను. నర్రా విజయ్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా పరిస్థితులను చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఏం చెప్పిందో ఈ రోజు తెలంగాణ సీఎం అదే వాదాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం, అందులోనూ భారతీయ జనతా పార్టీ పూర్తి వివక్ష చూపుతోంది. తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి కానీ, పెట్టుబడులకు సంబంధించి కానీ అని చెప్పి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని మొదటిసారిగా సీఎం ఒక ప్రెస్ మీట్ లో చాలా సందర్భాల్లో చాలా సార్లు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో సో ఎలా చూస్తున్నారు సీఎం వ్యాఖ్యలను, సీఎం పర్యటన అడ్డుకోవడాన్ని ఏ విధంగా భావించాలంటారు? తెలంగాణ ఇజ్జతి రేవంత్ రెడ్డి అంతర్జాతీయంగా తీసిండు. తెలంగాణ ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తి ఈడ పరువు కాపాడుకోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అంటుండు. ఓకే, కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది, దాన్ని కాదనట్లే. ఇజ్జతి మాత్రం ఎందుకు ఇజ్జత్ తీసిండు ఈయనకి ఇది రెండవ ఎక్స్పీరియన్స్. ఇది రాజకీయ కారణంతో తిరస్కరించినమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇతను ముఖ్యమంత్రి స్థాయిలో అంతర్జాతీయ పర్యటనలకు పోయినప్పుడు ఆ స్థాయిలో వ్యవహరించటం లేదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన ప్రవర్తన ఉండటం లేదు రాజకీయంగా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటింపజేసింది. ఇంకొకటి, వీళ్ళకి ఆరాధ్యం, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంతవరకు ఈ విషయాన్ని ఖండించలేదు. ఎందుకు ఖండించలే? ఖర్గే చేత ఖండింపజేసారు, కానీ వాళ్ళకి మెయిన్ లీడర్ రాహుల్ గాంధీ ఈ విషయం ఖండించలేదు. ఎందుకు? ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దొరకడం అలవాటు. ఏసీబీ రైల్లో రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంతర్జాతీయ నిఘా సంస్థ నర్రా విజయ్ గారు అక్కడ రాహుల్ గాంధీ ప్రస్తావించకపోయినా ఈ రోజు ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. లోక్సభలో కూడా ఈ అంశం గురించి మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తారు, ఎన్డీఏ కూటమికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడతారని కూడా చెప్పారుగా. అది రాహుల్ గాంధీ చెప్పాలి, ఈయన చెప్పుడు కాదు. అది రాహుల్ గాంధీ చెప్పాలండి, ఈయన చెప్తే ఉంటది, ముఖ్యమంత్రి చెప్తే. నర్సేగౌడ్ గారు మీకు ఇస్తాను మిట్టా నర్సేగౌడ్ గారు మీకు సమయం ఇస్తా. ప్లీజ్ కోఆపరేట్. తెలంగాణ ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తి నర్సేగౌడ్ గారు మీకు సమయం ఇస్తాను ప్లీజ్. నిఘా సంస్థలు, అంతర్జాతీయ నిఘా సంస్థ మన ఏసీబీ ద్వారా దొరకలేదా? ఏసీబీ రైలు దొరకలేదా? ఏసీబీ రైలు దొరికింది. నాకు దొరికినట్టుంది, అది కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలి. నర్సేగౌడ్ గారు మీకు సమయం ఇస్తాను ప్లీజ్ కోఆపరేట్. నీవు అనలిస్ట్ గా వస్తే సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, సబ్జెక్టే కదా. ప్లీజ్ నర్సేగౌడ్ గారు ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. నర్సేగౌడ్ గారు ప్లీజ్ కోఆపరేట్. మీకు సమయం ఇస్తాను, మీకు సమయం ఇచ్చినప్పుడు ఖండించండి. ఏం మాట్లాడినా చెప్పండి. నర్సేగౌడ్ గారు ప్లీజ్ కోఆపరేట్. నువ్వు పార్టీ పరంగా గౌరవిస్తా. ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు, అది వాస్తవం. ప్లీజ్ నర్రా విజయ్ గారు ప్లీజ్ ఆ అంశానికి సంబంధించి కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళారుగా సీఎం. ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు. నువ్వు అనలిస్ట్ గా వస్తే సబ్జెక్ట్ మాట్లాడు, తప్పులేదు. విమర్శలు చేయి, తప్పులేదు. ప్లీజ్ నర్సేగౌడ్ గారు మీ సబ్మిషన్ తీసుకున్నాం. విలేకరని పేరు చెప్పుకుని ఇజ్జత్ ఇస్తున్నావు. నర్సేగౌడ్ గారు మీ సబ్మిషన్ తీసుకున్నాం. ప్లీజ్ కోఆపరేట్. నర్రా విజయ్ గారు, నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రా అనేది చెప్పిన. ప్లస్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాజకీయంగా వాళ్ళు క్లియరెన్స్, నిఘా సంస్థ అనేది నిఘా సంస్థ. నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు అఫీషియల్ గా పెట్టిన లెటర్ ఒకటి, అనధికారికంగా వేరే వాళ్ళని కలుస్తున్నావు అనే కారణాలు ఉన్నాయా? మరి ఎందుకు తిరస్కరించిన విషయం నేను లెటర్ పెట్టినా, మమదాన్ న్యూయార్క్ మేయర్ ని కలుస్తా న్యూయార్క్ మేయర్ ని కలుస్తా అనేది అఫీషియల్ గా పెట్టిర్రా లేదా అది చెప్పాలి. అది న్యూయార్క్ మేయర్ అఫీషియల్ గా కలుస్తా అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు మీ హోదా ప్రకారం మీరు కలవద్దు, అది విదేశాంగ విధానం ప్రకారం కేంద్ర మంత్రుల్లో ఇంకెవరో కలవాల్సినటువంటి బాధ్యత ఉంటది, అది మీ స్థాయి కాదు అని. కానీ అక్కడ ఎంబసీలు ఉంటాయి, ఆ ఎంబసీలే సమావేశాలు ఏర్పాటు చేస్తాయి, ఆ ఎంబసీ ఆధ్వర్యంలోనే
ఈ సమావేశాలు కానీ చర్చలు కానీ సాగుతాయనేది ముఖ్యమంత్రి చెప్తున్నారుగా. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంది, ఆ ఎంబసీ ఏర్పాటు చేయకుండా మధ్యవర్తుల ద్వారా ఈయన మమ్దానినో ఇంకెవరో పొలిటికల్ని కలవటానికి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అందుకు రాజకీయ కారణం అనేది పర్టికులర్ గా చెప్పారు కదా. నిఘా వ్యవస్థ కంపల్సరీ పనిచేసి ఉంటది, ట్యాప్ చేసి ఉంటారేమో, నిఘా వ్యవస్థ కూడా ట్యాప్ చేసి ఉంటదేమో. నిఘా వ్యవస్థ ఇంకేంగా ఎందుకు తిరస్కరించారు? చూడాలి కదా. తెలంగాణ ఇజ్జతి, తెలంగాణ ముఖ్యం ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి నర్సేగౌడ్ గారు మీ దగ్గరికే వస్తాను. అమెరికా పర్యటనని అడ్డుకోవడము, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం అడ్డుకోవడము. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందండి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. రాజకీయ కారణాలని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. రెండు కారణాలు చెప్పింది కేంద్ర ప్రభుత్వము. రాజకీయ కారణము. నర్సేగౌడ్ గారు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్లీజ్ కోఆపరేట్, మీకు సమయం ఇస్తాను నేను. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కారణాలు స్పష్టంగా చెప్పిందండి. రాజకీయ కారణం తర్వాత ఇంకేం చెప్పింది, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహరించట్లేదు, ఆ స్థాయిలో ఆయన కలిసేటువంటి చెప్పడం జరిగింది. మీరు దానికి ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? దానికి భుజాలు ఎందుకు అడుగుకుంటున్నారు? విషయం డిమాండ్ పెట్టొచ్చు కదా. ఇంతవరకు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించాడు? రాహుల్ గాంధీ స్పందించాలి కదా ఇప్పటి వరకు. ఒక సొంత పార్టీ ముఖ్యమంత్రిని అమెరికాకు అడ్డుకుంటూ, ఒక పెట్టుబడులు తేవడానికి అడ్డుకుంటున్నట్టయితే రాహుల్ గాంధీ ఎఫ్ఐఆర్ కోసం 7 గంటల ధర్నా చేసిన ముఖ్యమంత్రి కోసం ప్రధాని నర్రా విజయ్ గారు మీకు సమయం ఇస్తాను నేను. స్వాతి గారు మొదటి